అన్న ఇప్పుడు ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడైతే గిన చాలా కష్టంగా ఉండిందన్న. ఎందుకంటే మందు తాగే వాళ్ళకి కానీ ఏదన్నా ఇప్పుడు అందరికీ ఇప్పుడు అమ్మ ఒడని చేయూతని అవన్నీ ఇచ్చినాడు. నన్ను అడిగితే అవన్నీ అనవసరం అన్న. ఇప్పుడు మా అమ్మాయి మా ఇంట్లో ఉంది. మా అమ్మకి ఇప్పుడు చేయూతని ఇచ్చినాడు. చేయూతని ఇచ్చి ఏం చేస్తున్నాడన్న మిగతా విషయాలపైన అన్ని దానిపైన రేట్లు పెంచినాడు. ప్రతి ఒక్క దానిపైన ఇప్పుడు మా అమ్మకి ఇచ్చేది 18,000. వేరే వేరే స్కీముల పైన 30 రూపాయలు 40 రూపాయలు ఉండే దాంట్లోపైన ఒక్కో దానిపైన 40 పెంచిన మా అమ్మకి 18,000 ఇస్తే రివర్స్లో మా నుంచి 1,00,000 రూపాయలు సహా కావడం మొదలైంది. అందుకని జగన్ ఎప్పుడు పోతాడా అని మేము ఎదురు చూసినాము. వాస్తవంగా చెప్పాలంటే మాకు అది ఇదనేం లే, మంచి జరిగి ఎవరు వచ్చినా మంచి కావాలనుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు కాబట్టి కొంచెం నిదానంగానే జరుగుతుందని ఒక ఆశ అంతే. మరి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? నెరవేరదగ్గ హామీలేనా అవి? ఏమన్నా దానిపైన అయితే మనకు అంత అవగాహన లేదు వాస్తవం మాట్లాడాలంటే. కాకపోతే మనము కొంచెం ఇంతకుముందు పరిపాలనకి ఇప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూడంగా జగన్ మొన్నే గెలిచినాడు. 5 సంవత్సరాలని సుక్కలు చూపించినాడు అందరికీ వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా కూడా. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికి ఏంటంటే కినా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలించిన దాంట్లో ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయుడుకు తింటాడు, తినకుండా అయితే ఎవరు లేడు. వాడైనా వచ్చినా తింటాడు, వీడు వచ్చినా తింటాడు. మనలాగా సాధారణ ప్రజలకి ఏం జరిగింది లేదు, ఒరిగింది ఏం లేదు. కాకపోతే అంత కొంచెం మంచి జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు అంటే కొంచెం బిజినెస్ పరంగా కానీ రాజధాని పరంగా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినాడు. గెలిచి ఏం చేసినాడు, చంద్రబాబు నాయుడు కట్టింటాన్ని కూల్చడం పైన యుద్ధం చేసినాడు తప్ప ఊరిని మనం ఫస్ట్ టైం ఒక్క ఛాన్స్ అని గెలిచినాము ఏమన్నా చేద్దాము అనే దానిపైన అసలు కొంచెం కూడా అవగాహన చేయలే, ఆలోచన చేయలే. ఎంతసేపు చూడు నేను గెలిస్తే ఒక్క ఛాన్స్ అది స్టీల్ది సమస్య తీసుకొస్తా అన్నాడు కడపలో. ఇంతవరకు దాని ఊసు లేదు, పాసు లేదు. ఇంకొకరు అనిల్ కుమార్ రెడ్డి ఎవరు ఆ మనిషి ఏం చెప్పినాడు, 24 డిసెంబర్ 2024 అనేదో డైలాగ్ ఉంటుంది, నాకు గుర్తులేదు. సినిమాలో మాదిరి అంత సీరియస్గా చెప్పినాడు. ఆ డైలాగులు ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కానీ ఏమీ లేదు ఇంతవరకు. ఇవన్నీ చూసి విరక్తి వచ్చింది. ఇంకో మందు విషయానికి వస్తావా, ఇప్పుడు ప్రపంచంలో తాగనోడు ఎవరు లేడు. ఈ మంచి పెట్టిన మందు రేట్లు కూడా పక్కన పెట్టన్నా స్వామి. ఇంకొకటి ఏంది, బయట ఏడ తాగకూడదు. బయట తాగకూడదు అంటే కానీ ఇప్పుడు మామూలుగా ఇంట్లో అక్కళ్ళు చెల్లెళ్ళు ఉంటారు, ఒకే ఇల్లు ఉంటుంది, ఒకటే రూమ్ ఉంటుంది పేదోళ్ళకి. ఇప్పుడు వాళ్ళ మాత్రం పెద్ద పెద్ద ఇల్లు ఉండవు కదా. ఇప్పుడు కోట తీసుకొని వాళ్ళ ముందు కూర్చొని తాగాలంటే తాగేటోళ్ళకి చాలా కష్టం కదా. అది ఆ పరంగా అన్ని రకాలుగా నచ్చలే అన్న జగన్ పరిపాలన అయితే. మేడం హాయ్ అండి. హాయ్ హలో. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ ఫ్యాన్గా? యాజ్ ఏ ఫ్యాన్గా నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. ఇంకా ఇంతకు ముందైతే జస్ట్ ఏదో తొలి ప్రేమ మూవీ నుంచి అప్పుడు ఇష్టపడ్డాను అంతే. ఇప్పుడు సీఎంగా ఏంటంటే నాకు చాలా షూరింగ్, చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఇది వరకు ఎప్పటికీ దగ్గర నుంచి చూడలేదు. మా అన్నయ్య కంటే చాలా ప్రాణం పిచ్చాయి. సో తను ఎక్కువసార్లు చాలాసార్లు చూసిండు, నేను ఎప్పుడు చూస్తున్నానని ఈగర్లీ వెయిటింగ్. సో ఐఎమ్ హ్యాపీ, చాలా హ్యాపీ, చెప్పలేను. నా లైఫ్లో ఒకసారన్నా తను చూస్తానా లేదా అని ఒక డ్రీమ్ అలా ఉండిపోయింది. చూస్తే ఎలా అనిపిస్తుంది మరి మీకు? చూసి షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుంది మీకు? అది ఇంకా చెప్పలేము. చూస్తే ఇక ఈ జన్మకి అది చాలా అనిపిస్తుంది. ధన్యమైపోయింది. నాకు చాలా ఇష్టం. చూస్తానా లేదో తెలియదు, మేబీ.